కాబట్టి మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ది ఎలక్షన్. రైట్ సత్యం గారు. ఉపేంద్ర గారు, ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే తాను ఎదుర్కోలేకే కాంగ్రెస్ ఈ ప్లాన్ వేసింది, ఇలా చేసింది, భయపడుతుంది అంటున్నారు. దానికి మీ కన్క్లూజన్ ఏమి ఇస్తారు? ఇప్పుడు వాళ్ళు చేయాల్సినవి చేస్తారండి. అధికారంలో ఉన్నప్పుడు సామభేద దాన దండోపాయాలని చెప్పేసి ఏదైతే వాళ్ళ చేతిలో ఇవాళ అధికారం ఉన్నది, ఓట్ల విషయానికి సంబంధించినప్పుడు అనేక రకాలుగా కొన్ని ఓట్లు తొలగించడు, కొన్ని ఓట్లు కలుపుకున్నాడు, ఒకే ఇంట్లో 30 ఓట్లు 40 ఓట్లు, ఈ రకంగా అదొక కార్యక్రమం. రెండోది ఏంటంటే డబ్బు కూడా విచ్చలవిడిగా పంచే కార్యక్రమాలు కూడా వాళ్ళ చేతిలో ఉంటది. అధికార దుర్వినియోగం కూడా పెద్ద ఎత్తున చేయడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ ఇప్పుడు సార్ చెప్పినట్టు అనేక రకాలుగా మీడియా వాళ్ళు, సీమాంధ్రకు సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది, లేకపోతే రాజకీయ నాయకులు, కొంతమంది వ్యాపారవేత్తలు, రియల్టర్స్, ఇక్కడ ఉన్నంత వాళ్ళందరూ కూడా ఏంటి అంటే గతంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడినప్పుడు వాళ్ళందరూ కూడా వ్యతిరేకించినటువంటి వాళ్ళు, ముఖ్యంగా మీడియాలో మనం కొన్ని సబ్జెక్ట్ చూసినప్పుడు వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇది ఒక పార్టీ ఈరోజు తెలంగాణ కోసం నిలబడేటువంటి పార్టీ, కేసీఆర్ అనే నాయకుడు తెలంగాణ కోసం నిలబడేటువంటి నాయకుడు కాబట్టి ఇలా వాళ్ళు ఒక ప్రాంతీయవాదాన్ని, వారు చెప్పినట్టు ఇప్పుడు మతవాదాన్ని, ఒక పక్కన బీజేపీ వాళ్ళు కలిసి ఉన్నారని చెప్పేసి మనం తెలుసుకున్నట్టు పరిస్థితి, 8 పంచుకున్నారని చెప్పేసి. అంటే ఈ రకంగా ఎన్నో వాదాలు ఉన్నాయి. ఇంకోటి ముఖ్యంగా సార్ చెప్పినట్టు ఏంటంటే ఇప్పుడు లోకల్కి వచ్చినప్పుడు 3 సార్లు ఇలా మనకు బీఆర్ఎస్ అభ్యర్థి అక్కడ గెలవడం జరిగింది. అంటే ఎందుకు ప్రజలు అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి ఎందుకు కోరుకున్నారు? అక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ కానీ, అభివృద్ధి కానీ, వాళ్ళ యొక్క అంటే వాళ్ళకి ఎక్కడ కూడా ఏ రకంగా కూడా ఇబ్బందులు జరగలేదనేది మనకి ఎక్కడ మన పరిపాలనలో కనపడేటువంటి అంశం. ఈ రోజు వచ్చేసరికి కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంత మంది సొంత పార్టీ నుంచి బయటకు పోయినరండి? బాబా ఫసీయుద్దీన్ పోయినాడు. వన్ బై వన్ సార్ వేస్ట్ అయితే న్యూమన్ గారు ఒక్క నిమిషం అండి, వారిని మాట్లాడినివ్వండి, మీ దగ్గరకు వస్తాను. పార్టీ నుంచి పెట్టిపోయినరండి. మీరు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నారు, ఎట్లా మాట్లాడతారండి లా అండ్ ఆర్డర్ గురించి? నేను మాట్లాడినాక మీరు చెప్పండి భాయ్ సాబ్. నేను ఏమంటున్నా, అక్కడ లోకల్ గా వచ్చినప్పుడు ఇప్పుడు అభ్యర్థి నిన్న మొన్న మేము కూడా ప్రచారంలో ఉన్నా, నేను రేమత్ నగర్ అక్కడ ఇన్ఛార్జిగా తిరుగుతా ఉన్నా, గల్లీలో పోతా ఉన్నాం, ఇల్లు తిరిగినాము. అక్కడ ప్రజల యొక్క వాదన అంటే ప్రజలు ఏమనుకుంటారు, ఏం సంగతో క్షేత్రస్థాయిలో తిరిగి మాట్లాడుతున్న మాటలు కాదు. ఒకనే నేను బయట అంటే అక్కడ పరిచయం లేకుండా అక్కడ పరిస్థితుల్లో తిరగకుండా మాట్లాడే మాటలు కావు. అక్కడ ఏంటంటే అభ్యర్థి విషయానికి వచ్చినప్పుడు అక్కడ గత అభ్యర్థికి ఈ అభ్యర్థికి చూసినప్పుడు ఈ అభ్యర్థి నిన్న మొన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్, ఇక్కడ ఎవరు కూడా మా పరిధి లేకుండా మా పర్మిషన్ లేకుండా రాకూడదు, వస్తే బయటికి పోలేరు అని చెప్పేసి ఒక రైడోయిజం లాగా, గుండాయిజం లాగా బెదిరియడం, కంపల్సరీ ఓట్లు వేయాలనడం. నిన్న మొన్న ఇంటర్వ్యూలలో వాళ్ళ ఫాదర్ కూడా నా మీద కేసులు ఉన్నాయని చెప్పడం, మేము దొంగ ఓట్లు వేసినామని చెప్పేసి, అంటే వాళ్ళే సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకోవడం వల్ల అక్కడ సామాన్యమైనటువంటి ప్రజలండి, అందరూ చిన్న సన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు, టీ కొట్టు వాళ్ళు, చికెన్ సెంటర్ వాళ్ళు, బ్యాంగిల్స్ వ్యాపారం చేసుకునే వాళ్ళు, చిన్న మెడికల్ షాప్ వాళ్ళు, అన్ని రకాల అంటే మామూలు వాళ్ళే ఉన్నారు. కాస్మోపాలిటన్ సార్ చెప్పినట్టు అది ఉన్న ప్రాంతం అంతా వేరే ఉన్నది. కానీ ఇక్కడ మాత్రం పర్టికులర్ గా తెలంగాణ ప్రాంతాలు అన్ని జిల్లాల్లో సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏం కోరుకుంటారంటే మేము కష్టపడి తెచ్చుకొని తినాలి, ప్రశాంతంగా ఉండాలి, ఎలాంటి బెదిరింపులు కానీ, ఇంకా రౌడీజం కానీ, గుండాయిజం కానీ లేకుండా గత 10 సంవత్సరాల నుంచి అక్కడ జరిగింది. కాబట్టి ఇవాళ నిన్న మొన్న పరిస్థితులు చూస్తా ఉంటే అక్కడ ట్రెండ్ మొత్తం కూడా మారిపోయింది, వాతావరణం అంతా మారిపోయింది. వాళ్ళ నామినేషన్ రోజు అక్కడ సినిమా ఇండస్ట్రీలకు సంబంధించినటువంటి వాళ్ళు, విలన్లు కానీ లేకపోతే రౌడీలు కానీ ఆ రకంగా ఆ ప్రదర్శనలు అవన్నీ చూసేసరికి ఏమైందంటే ఒక అట్మాస్ఫియర్ దెబ్బతిన్నది. దయచేసి మీరు కూడా గమనించుకోవాలి. కాబట్టి నేను ఏమంటున్నాయంటే ఎప్పుడు కూడా ఓటర్ ఎట్లా ఉంటది అంటే అభ్యర్థులని చూస్తారు అనమాట. అభ్యర్థి యొక్క క్యారెక్టర్ ఏంటి, అభ్యర్థి మంచివాడా, చదువుకున్నవాడా, అభ్యర్థి వల్ల మాకేమైనా ఎఫెక్ట్ అవుతుందా, రేపు ఓట్లేసి ఎలక్షన్ వేసి గెలిచిన తర్వాత మళ్ళీ భ్రాంతులకు గురి చేసే విధంగా ఉంటారా అని కూడా ఇవన్నీ ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా కన్సల్టేషన్ లకు వస్తాయి. ఇవాళ ఈ 20 నెలల్లో ఏమైపోయిందంటే పూర్తిగా విఫలం అయిపోయింది అనేది అది చిన్నపిల్ల కాంచి ముసలి వరకు కూడా తేలిపోయింది. ఇప్పుడు సార్ చెప్పినట్టు రైతులు ఆ రూరల్ ఏరియాల రైతాంగం మొత్తం కూడా అసంతృప్తులు ఉన్నారు, నిరుద్యోగులు అసంతృప్తులు ఉన్నారు, ఉద్యోగస్తులకి టిఎల్ బిడిఎల్ లేవు, వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి ఏమంటారు అంటే ఇవాళ మళ్ళా ఈ ఉప ఎన్నిక మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అన్ని మోసం చేసినా కూడా వాళ్ళకే ఓట్లు వేసారు అనేది ఒక తప్పుడు సంకేతం పోతుంది. కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా గల్లీలో ఉన్న ప్రతి ముసలవ్వ,
చిన్న పెద్ద వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వాదనలన్నీ కూడా ఈ ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చలేదు కాబట్టి ఈ పార్టీని కనుక మనం తప్పకుండా గుణపాఠం చెప్పాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఈగర్లీ వెయిటింగ్ అన్నమాట. ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలు, మనం అనుకున్న మహిళలు కావచ్చు, మనం అనుకున్న మైనారిటీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, అందరికి కూడా ఉద్యోగస్తులు కానీ లేకపోతే నిరుద్యోగులకు కూడా కొంత జరిగింది, కొంత జరగాల్సి ఉండే, నేనేం కాదంటూ లేదు. కాకపోతే ఈ వర్గాలందరూ కూడా కొంచెం మంచిగా సుభిక్షంగా శాంతిగా ఉన్నారు. హైదరాబాద్ లో కూడా సార్ చెప్పినట్టు అన్ని నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున ఓట్లు వేసినారు. కాబట్టి జూబ్లీ హిల్స్ ప్రజలు చాలా తెలివిగా మీరు పోయి మాట్లాడండి. నేను రేపు పొద్దున మనం 10 గంటలకు అక్కడే ఉంటాం. మీరు కూడా మీ ప్రైమ్ లైన్ వాళ్ళు వచ్చి మీరు చేసుకోవచ్చు, మీరు వెబ్సైట్ పెట్టొచ్చు. కాబట్టి నేను ఏమంటున్నానంటే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు కానీ, అక్కడ ఉన్నటువంటి అందుబాటులో కానీ, ఇంకోటి ఏంటంటే మోర్ ఓవర్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి చనిపోవడం, అకాల మరణం చెందటం, వారి ధర్మపత్ని గారి రావటం, మహిళ కాబట్టి ఈ ప్రజలందరూ కూడా మహిళకు ఓట్లేస్తే అయ్యో భర్త చచ్చిపోయిందని ఓట్లేస్తే మాకు ఎలాంటి అంటే రౌడీయిజం, గూండాయిజం, బెదిరింపు, రైట్ ఉపేంద్ర గారు, రైట్ న్యూమన్ గారు ఇవన్నీ ఉండవు అని చెప్పేసి ప్రజలందరూ కూడా డిసైడ్ రైట్ చెప్పండి మీ కన్క్లూజన్ ఏంటి న్యూమన్ గారు? మాట్లాడుతున్నారు సానుభూతి గురించి మాట్లాడుతున్నారండి. ఈ రోజు ప్రజలకి కావాల్సింది ఉపేంద్ర గారు ప్లీజ్. ప్రజలకి కావాల్సింది డెవలప్మెంట్ అండి, ప్రజలకి కావాల్సింది డెవలప్మెంట్ అండి. ఈ రోజు నేను మీ ద్వారా క్లియర్ గా తెలియజేసుకుంటున్నా, జూబ్లీ హిల్స్ లో దాదాపు 150 కోట్ల రూపాయల పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది. మీరు షేక్పేట్ డివిజన్ తీసుకోండి, రేమత్ నగర్ డివిజన్ తీసుకోండి, బోరబండ తీసుకోండి, వెంకటరావు నగర్ తీసుకోండి, ఎర్రగడ్డ తీసుకోండి, ప్రతి ఒక్క డివిజన్ లో మేము 100% 150 కోట్ల పనులకి మేము శంకుస్థాపన వేసి పనులు స్టార్ట్ కూడా అయిపోయినాయండి. ఎంసీసీ మోడల్ కూడా రావడం వల్ల పనులు అనేది ఆగి ఉన్నాయి. ఒక్క నిమిషం ఉపేంద్ర గారు, ఒక్క నిమిషం వారిని అడిగాను, ఒక్క నిమిషం. 100% ఓకే ఉపేంద్ర గారు అర్థమైంది. ఒక్క నిమిషం ప్లీజ్ ఉపేంద్ర గారు వారిని మాట్లాడిద్దాం. 100% ప్రతి ఒక్క పనిని తీసుకొని మేము కంప్లీట్ చేయబోతున్నాము. ఏడవడం వల్ల సానుభూతి వస్తుంది అని చెప్పేసి తమరు ఏదైతే అనుకుంటున్నారో అది భ్రమ మాత్రమే. మీరు భ్రమల్లో ఉండండి, మీరు భ్రమల్లో జీవించండి, నో ప్రాబ్లం. మీరు నవంబర్ 14వ తారీఖున ఓటర్ తీర్పుని మీరు చూడబోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి రథం కట్టబోతున్నారు, కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది 100% 30,000 మెజారిటీతో. న్యూమన్ గారు ఒక్క నిమిషం. న్యూమన్ గారు ఫైనల్ గా ఇప్పుడు న్యూమన్ గారు పొలిటికల్ గా చూసినప్పుడు ఒక్క నిమిషం ప్రజలు ఆల్టర్నేటివ్ అని పార్లమెంట్ ప్లీజ్ అండి ఒక్కరు మాట్లాడండి. ఉపేందర్ గారు దయచేసి కాంగ్రెస్ ఆల్టర్నేటివ్ సత్యం గారు ఒక్క నిమిషం. అందరూ మాట్లాడుతుంటే ప్రజలకి ఏమి వినిపించట్లేదండి. సత్యం గారు చెప్పండి ఫైనల్ గా. అంటే ఇక్కడ నాన్ ముస్లిమ్స్ ఓటర్ల ఆలోచన ఏ విధంగా ఉండబోతుంది, కన్క్లూడ్ చేయండి సత్యం గారు. ప్రజలు ఆల్టర్నేటివ్ అనుకున్నప్పుడే ఓట్లు వేస్తారు. ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ ను బీజేపీ ఓడించగలదు అనుకున్నారు. బీఆర్ఎస్ నెట్వర్క్ బ్రహ్మాండమైన నెట్వర్క్ ఉన్న ఓట్ల ఎరోజన్ వచ్చింది. ఎందుకు ఎరోజన్ వచ్చిందంటే కాంగ్రెస్ ను ఢీకొనే శక్తి బీజేపీకే ఉంది అన్నటువంటి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది. ఇవాళ జూబ్లీ ఎలక్షన్ లో కూడా ఇది ఏదైనా ఒక పార్టీ బీజేపీ ఆర్ బీఆర్ఎస్ ఏదైనా ఒక పార్టీ ఇదే ఆల్టర్నేటివ్ ప్రజలు అనుకుంటే ఇంకొక పార్టీకి ఓట్లు తగ్గిపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ కాంపిటీషన్ ఉంటుంది. కాదు ఈ రెండు పార్టీలు స్ట్రాంగ్ గా నిలబడి ఎవరు ఓట్లు వాళ్ళు ఎంచుకుంటే కాంగ్రెస్ గెలవటం ఖాయం. ఇది జరగబోయేటువంటి విషయం అండి. నేను స్కిప్ అవుతాను. ఓకే రైట్ న్యూమన్ గారు, హైడ్రాపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఆ ఎఫెక్ట్ అనేది ఇప్పుడు ఈ బైపోల్స్ మీద పడుతుందా పడదా, దానికి మీరేమంటారు? అండ్ ప్రజలు వచ్చి కూడా కంటోన్మెంట్ ప్రజలు వచ్చి కూడా ఇప్పుడు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. గతంలో బైపోల్స్లో ఎలాంటి హామీలు నెరవేర్చలేదు, నమ్మద్దు ఓటు వేయద్దు అంటున్నారు. ఆ ఎఫెక్ట్ పడుతుందా లేదా? ఒక్కసారి నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నానండి, హైడ్రా అనేది ఎందుకు తీసుకొచ్చినారు, ఎవరి కోసం తీసుకొచ్చినారు. 2020లో